బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ లో భారీ వర్షం కురుస్తోంది. వాతావరణం ఒక్కసారిగా మారింది. హైదరాబాద్ నగరం మొత్తం పెద్ద ఎత్తున మేఘాలు కమ్ముకున్నాయి. ఒక్కసారిగా చీకటి వాతావరణం నమోదైంది. ఆ తర్వాత పెద్ద ఎత్తున వర్షం నమోదైంది. ఇక్కడ మన ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్న దృశ్యాలు లేటెస్ట్ తాజా హైదరాబాద్లోని వర్షాల దృశ్యాలు. సో జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, మాదాపూర్, కూకట్పల్లి, అమీర్పేట్, నాంపల్లి, కోటి, లక్డీ కపుల్, ఎల్బీ నగర్, ఇబ్రహీంపట్నం సహా పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. అల్పపీడనం ప్రభావంతోనే ఈ వర్షాలు కురుస్తున్నట్టుగా వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తుంది. మరి ముఖ్యంగా రోడ్లపైకి పెద్ద ఎత్తున వర్షపు నీరు చేరుకుంది. పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ కూడా జామ్ అయినట్టు తెలుస్తోంది. సో శక్తి తుఫాన్గా పిలువబడుతున్న ఈ తుఫాన్ బంగాళాఖాతంలో అల్పపీడనం నేపథ్యంలోనే శక్తి తుఫాన్గా మారింది. దీనికి శక్తి తుఫాన్గా నామకరణం చేశారు. సో శక్తి తుఫాన్ నేపథ్యంలో దక్షిణాది రాష్ట్రాల్లో కర్ణాటక, కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర ఈ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టుగా వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. రాత్రి కూడా అటు పూణే, ముంబై నగరాల్లో పెద్ద ఎత్తున వర్షపాతం నమోదైంది. పెద్ద ఎత్తున కాలనీ కూడా నీట మునిగాయి. ట్రాఫిక్ ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. ప్రజలు బయటికి రాకుండా ఆదేశాలు జారీ చేసింది అక్కడ ప్రభుత్వం. సో కర్ణాటక ప్రాంతాల్లో ముఖ్యంగా బెంగళూరు లాంటి ప్రాంతాల్లో అయితే భారీ వర్షం కారణంగా బెంగళూరు మొత్తం తడిసి ముద్దయింది. నీటిలో తేలాడుతోంది బెంగళూరు నగరం మొత్తం కూడా. ఇప్పుడు హైదరాబాద్ ఉన్నటువంటి వాతావరణ పరిస్థితి చూస్తే కూడా అటువంటి సినారియో ఉంటుందా అనేటువంటి అనుమానాలు రేకెత్తిస్తుంది. ఎందుకంటే ఒక్కసారిగా చీకటి కమ్ముకుంది, మేఘాలు పెద్ద ఎత్తున కమ్ముకున్నాయి, క్లౌడ్స్ కనబడుతున్నాయి. సో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. సడన్గా వాతావరణం చేంజ్, ఒక్కసారిగా వర్షపాతం నమోదవడంతో అందరూ ఆందోళన కలిగిస్తోంది. సో ప్రస్తుతం 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉన్నట్టుగా వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తోంది. సో దీంట్లో నిజామాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాద్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టుగా వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఇక జయశంకర్, భూపాలపల్లి, ములుగు, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి, భువనగిరి, తర్వాత రంగారెడ్డి, హైదరాబాద్ ఈ ప్రాంతాల్లో ఏకంగా ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో గాలు వీస్తాయని అంచనా వేస్తోంది. సుమారుగా 23 నుంచి 27 తేదీ వరకు ఈ రకంగానే వాతావరణం ఉండే అవకాశం ఉన్నట్టుగా వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తోంది. సో దీనికి సంబంధించి హైదరాబాద్లో తాజా పరిస్థితి, వర్షం తర్వాత ఎటువంటి అప్డేట్స్ మా ప్రతినిధి శిల్ప అందిస్తారు. శిల్ప, హైదరాబాద్లో వాతావరణానికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? వర్షం సంబంధించి ఎటువంటి ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు ప్రజలు? రైట్, బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి ఉపరితల ఆవర్తనం అదేవిధంగా ద్రోణి ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరించింది. ముఖ్యంగా భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు నమోదయ్యే అవకాశాలు ఉన్నట్లు కూడా చెప్పింది. గతంలో ఎప్పుడు కూడా ఇంత భారీ వర్షాలు ఉంటాయని కూడా ఎప్పుడు కూడా చెప్పలేదు. ఫస్ట్ టైం ఈ సమ్మర్ సీజన్లో అత్యంత భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉన్నట్టు కూడా చెప్పింది. ఒకవైపు నైరుతి ఋతుపవనాలు చురుగ్గా కదులుతున్న ఆ ఎఫెక్ట్, ఇంకోవైపు అరేబియా సముద్రంలో ఒకవైపు శక్తి తుఫాన్ అనేది కూడా కొనసాగుతుంది. దీనికి తోడు ఒక ద్రోణి కావచ్చు, ఒక ఉపరితల ఆవర్తనం కూడా కొనసాగుతుందో వీటి అనుబంధంగా రాష్ట్ర వ్యాప్తంగా దీని ప్రభావం ఉంటుందని కూడా ఇప్పటికే చెప్పారు. ఈ రోజు ఏర్పడినటువంటి ఏదైతే అల్పపీడనం ఉందో అది రేపు వాయుగుండంగా మారే అవకాశం ఉన్నట్లు కూడా వాతావరణ శాఖ చెప్పింది. అది బలపడే సూచనలే ఎక్కువగా ఉన్నట్లు కూడా వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. దీనికి అనుగుణంగానే ప్రజలు జాగ్రత్తగా ఉండాలంటూ కూడా చెప్పింది. ఈ రోజు హైదరాబాద్కి రెడ్ అలర్ట్ ప్రకటించింది. ఎందుకంటే వర్షంతో పాటు ఈదురుగాలు గంటకు 50 నుండి 60 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. జనరల్గా 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో వీస్తేనే ఎక్కడికక్కడ ధ్వంసం అయితే ఎక్కడికక్కడ మొత్తం కూడా మనకు మొత్తం వెదర్ అనేది కనిపిస్తుంది. కానీ ఈసారి 50 నుండి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉన్నట్టు కూడా వాతావరణ శాఖ చెప్పింది. చాలా జాగ్రత్తగా ఉండాలంటూ కూడా చెప్పుకుంటూ వస్తుంది. ఇప్పటికే మలక్పేట్, దిల్సుఖ్ నగర్, ఎల్బీ నగర్ ఆ ఏరియాల్లో భారీ వర్షం నమోదవుతుంది. ఎంటైర్ సిటీ మొత్తం కూడా ఈ రోజు 5 గంటల వరకు కూడా ఎంటైర్ సిటీ మొత్తం కూడా భారీగా వర్షం నమోదయ్యే అవకాశం ఉన్నట్టు కూడా చెప్పింది. దీంతో ఇప్పటికే జిహెచ్ఎంసీ అధికారులు అప్రమత్తమయ్యారు. ఎక్కడికక్కడ వాటర్ స్టాకింగ్ పాయింట్స్ ఎక్కడెక్కడ ఉంటే అక్కడికి ఒకవైపు డిఆర్ఎస్ బృందాలు కావచ్చు, హైదరాబాద్ బృందాలు కావచ్చు, ఇవన్నీ చేరుకొని వాటర్ క్రియేట్ చేసే విధంగా వాళ్ళు సిద్ధంగా అయిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. సో మొత్తం మీద ఒకవైపు నైరుతి ఋతుపవనాలు ఎఫెక్ట్ కావచ్చు, శక్తి తుఫాన్ కావచ్చు, ఇప్పుడు ఏర్పడినటువంటి వాయుగుండం ఏదైతే ఉన్నదో ఆ వాయుగుండం ఇంకా బలపడే అవకాశం ఉన్నట్టు కూడా ఇప్పటికే చెప్పుకుంటూ వచ్చింది. సో ఈ ఎఫెక్ట్ అనేది కనిపిస్తుంది. సిటీతో పాటు ఎంటైర్ తెలంగాణలో అన్ని జిల్లాలకు అలర్ట్స్ జారీ చేసిన అన్ని జిల్లాల్లోనూ ఉరుములు మెరుపులతో కూడినటువంటి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉన్నట్లు కూడా ఇప్పటికే ఐఎండీ అధికారులు అంచనా వేస్తున్నారు.
దీన్ని బట్టి కూడా అందరూ జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా అత్యవసరమైతేనే బయటికి రావాలంటూ కూడా వాళ్ళు సూచించిన పరిస్థితి కనిపిస్తుంది. సో ఉరుములు మెరుపులు అదేవిధంగా పిడుగులు కూడా పడే అవకాశాలు ఎక్కువగా ఉండటంతో వాళ్ళు ఇప్పటికే అటు జిల్లా యంత్రాంగాన్ని కావచ్చు, ఇటు సిటీలో మొత్తం కూడా అలర్ట్ జారీ చేస్తున్నారు. వచ్చే 5 రోజుల పాటు కూడా ఈ ఎఫెక్ట్ వర్షం ప్రభావం అనేది ఉంటుంది. 5 రోజుల పాటు ఇదే విధంగా ఉంటుంది. కంప్లీట్ గా ఉదయం నుంచి చూస్తే క్లౌడ్ ఎక్కువ కనిపిస్తుంది. ఎక్కడ కూడా ఎండ వాతావరణం కనిపించడం లేదు. మొత్తం ఉష్ణోగ్రతలు దాదాపు సాధారణ కంటే తక్కువగా నమోదవుతున్నాయి. మొత్తం క్లౌడ్ వాతావరణం కనిపిస్తుంది. సో రానున్న 5 రోజులు తెలంగాణకు చాలా ప్రధానమని చెప్పుకోవచ్చు. ఎందుకంటే భారీ వర్షాల నుంచి అత్యంత భారీ వర్షాలు నమోదే అవకాశం ఉన్నట్లు ఇప్పటికే వాతావరణ శాఖ అంచనా వేస్తున్నారు. చాలా జాగ్రత్తగా ఉండాలి. కానీ ఈ రోజు హైదరాబాద్ వరకు రెడ్ అలర్ట్ ప్రకటించారు. ఎందుకంటే చిన్న వర్షం వస్తూనే నగరం మొత్తం అతలాకుతలమైతే అలాంటిది భారీ వర్షాలతో పాటు ఈదురుగాలు గంటకు 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశాలు ఉన్నట్టు చెప్పారు. సో మొత్తం మీద ఇటు నగర యంత్రాంగం కావచ్చు, అటు జిల్లా యంత్రాంగం కావచ్చు, మొత్తం కూడా ఇటు వాతావరణ శాఖ అధికారుల ఆదేశాలతో మొత్తం అప్రమత్తమైంది, మొత్తం సిద్ధంగా ఉంది. ఇప్పటికే నగర వ్యాప్తంగా కూడా మేఘావృతమయమైంది. ఇప్పటికే సౌత్ పార్ట్ ఆఫ్ జిహెచ్ఎంసీ ఏరియాలో భారీగా వర్షాలు నమోదవుతున్నాయి. సాయంత్రం వరకు కూడా ఈ వర్షాలు ఈరోజు సాయంత్రం అదేవిధంగా నైట్ కూడా భారీగా వర్షాలు నమోదే అవకాశాలు ఉన్నట్లు కూడా ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. ఈ రోజు రెడ్ అలర్ట్ ప్రకటించింది. సో మొత్తం మీద వచ్చే 5 రోజుల పాటు అటు నగర ప్రజలు కావచ్చు, జిల్లా ప్రజలు కావచ్చు చాలా జాగ్రత్తగా ఉండాలంటూ ఒకవైపు హెచ్చరిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తున్నాయి. మనోజ్, శిల్ప, పూణే, ముంబై, బెంగళూరు లాంటి ప్రాంతాల్లో ఏకంగా పెద్ద ఎత్తున భారీ వర్షాలు కురిశాయి. ఏకంగా అతి భారీ వర్షాలను కూడా చెప్పొచ్చు. అక్కడ ఆ నగరాలు మొత్తం తడిసి ముద్దాయి. రోడ్ల పైన కనీసం అడుగు పెట్టలేని పరిస్థితి. పెద్ద ఎత్తున మోకాళ్ళతో నీరు చేరి ఉంది. వాహనాలన్నీ కూడా దాంట్లో మునిగిపోయాయి. ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రజలు బయటకు రాకుండా ఉండాలని చెప్పి ప్రభుత్వ ఆదేశాలు జారీ చేస్తున్నాయి. అటువంటి సినారియో కొనసాగుతుంది ఆ మహానగరాల్లో. సో హైదరాబాద్లో కూడా గతంలో ఇటువంటి వర్షాలకు సంబంధించి ఇబ్బందులు ఇక్కట్లు ఎదుర్కొన్నాం కాబట్టి మరోసారి వస్తోంది వర్షాకాలమే. సో డెఫినెట్గా ఇటువంటి వర్షాలు అలర్ట్స్ ఉండే అవకాశం ఉంది. ప్రభుత్వం దానికి అనుగుణంగా ఎటువంటి ఏర్పాట్లు చేస్తోంది మరి? రైట్, అరేబియా సముద్రంలో ఇప్పుడు శక్తి తుఫాన్ అనేది కొనసాగుతుంది. ఈ శక్తి తుఫాన్ యొక్క ప్రభావం బెంగళూరు, కర్ణాటక, పూణే, ముంబై నగరంలో ఎక్కువగా కనిపిస్తుంది. అక్కడ మొత్తం లోతట్టు ప్రాంతాలు మొత్తం జలమయమయ్యే, జనజీవనం అస్తమస్తమైంది. సో ఈ నేపథ్యంలోనే ఇటు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా అలర్ట్ అయ్యాయి. ఎందుకంటే దాని ప్రభావం ఇటు కోస్తాంధ్రకు ఉంది, అదేవిధంగా తెలంగాణ కూడా ఉండడంతో ఇప్పటికే అప్రమత్తమయ్యారు. ముఖ్యంగా నగరంలో చూసుకున్నట్లయితే చిన్న వర్షం వస్తేనే మొత్తం ఎక్కడికక్కడ కాలనీలు మొత్తం నీట మునుగుతాయి, మొత్తం చెరువులను తలపిస్తాయి. అలాంటివి కాకుండా ముందస్తుగానే అటు మాన్సూన్ టీమ్స్ కావచ్చు, డిఆర్ఎఫ్ బృందాలు కావచ్చు రంగంలోకి దింపాయి. ఎలాంటి వాతావరణం వచ్చినా దాన్ని ఫేస్ చేసేందుకు ముందస్తుగానే వాళ్ళు జాగ్రత్తలు తీసుకున్నట్లు కూడా తెలిసింది. ఎక్కడికక్కడ మ్యాన్ హోల్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఓపెన్ చేసి అక్కడ హెచ్చరిక బోర్డులు చేసి ఎవరికి అక్కడ ఎలాంటి ఘటనలు జరగకుండా ముందస్తుగా చర్యలు తీసుకున్నట్లు కూడా ఇప్పటికే ప్రభుత్వం అప్రమత్తమైంది. ప్రజలను కూడా అప్రమత్తం చేస్తున్నారు. ఎందుకంటే ఎవరైతే కూలే భవనాలు ఉంటారో మొత్తం కూడా శిథిలావస్థ చెందినటువంటి భవనాల్లో ఎవరైతే ఉంటారో వాళ్ళని ముఖ్యంగా సురక్షిత ప్రాంతాలకు వెళ్ళాలంటే ఇప్పటికే సూచనలు జారీ చేస్తున్నారు. ఎందుకంటే గతంలో ఈ వర్షంతో పాటు ఈదురుగాలు బలంగా వీయడంతో వాట్ ఎఫెక్ట్ వల్ల మొత్తం ఎక్కడికక్కడ భవనాలు కూడా కుప్పకూల పరిస్థితులు ఉన్నాయి. సో ఈసారి అవి రిపీట్ కాకుండా ముందస్తుగా చర్యలు తీసుకోవాలంటే వాళ్ళతో పాటు లోతటి ప్రాంత ప్రజలు ఎవరైతే ఉంటారో వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. ఏ టైంకైనా వాళ్ళు సురక్షిత ప్రాంతాలకు వెళ్లేందుకు సిద్ధంగా ఉండాలి. దీనికి సంబంధించి ప్రభుత్వం కూడా ఒక మొత్తం ఏర్పాటు చేసినట్లు కూడా తెలుస్తుంది. సో మొత్తం మీద వచ్చే 5 రోజులు ఇటు రాష్ట్రంతో పాటు నగరానికి కూడా కీలకం కావడంతో చాలా జాగ్రత్తగా ఉండాలంటూ వాళ్ళు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. పూణే కావచ్చు, ముంబైలో కావచ్చు ఆ పరిస్థితులు అనేవి కూడా హైదరాబాద్కి వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. అలా ఉన్నప్పటికీ కూడా మేము ముందస్తుగానే చర్యలు తీసుకుంటున్నాం. అలాంటి సిచ్యువేషన్ రాకుండా చూసుకుంటాం అంటే ఎప్పటికప్పుడు ప్రభుత్వం చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఒకవైపు మేము జాగ్రత్తగా ఉంటాం, ఎలాంటి పరిస్థితులు వచ్చినా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామంటూ కూడా చెప్తుంది. ముఖ్యంగా శక్తి తుఫాన్ ప్రభావం ఇటు తెలుగు రాష్ట్రాలకి తక్కువగా ఉన్నప్పటికీ ఇప్పుడు ఒక వాయుగుండం కొనసాగుతుంది. ఆ వాయుగుండం బలపరిచే మరో తుఫాన్ గా మారే అవకాశం ఉండడంతో ముందస్తుగా చర్యలు తీసుకుంటున్నా ఇటు 2 తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన అయితే కొనసాగుతుంది. వచ్చే 5 రోజుల పాటు ఉరుములు మెరుపులతో కూడినటువంటి 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉన్నట్టు కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్తున్నారు. ఈ 5 రోజుల పాటు ఒకవైపు రెడ్ అలర్ట్ అదేవిధంగా ఆరెంజ్ అలర్ట్ కూడా కొనసాగుతున్నట్టు వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్తున్నారు. మనోజ్, రైట్ శిల్ప. సో మొత్తమే తెలుగు రాష్ట్రాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టుగా వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో హైదరాబాద్లో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. పెద్ద ఎత్తున మబ్బులు కమ్ముకున్నాయి, వర్షం కురుస్తోంది. ప్రజెంట్
ట్రాఫిక్ ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు ప్రజలు కూడా. సో పెద్ద ఎత్తున వర్షం ప్రభావం ఇంకా కొనసాగే అవకాశం అని తెలుస్తుంది. మరొక 5 రోజుల పాటుగా వాతావరణం ఇలాగే కంటిన్యూ అయిపోయి వర్షాలు కురుస్తాయన్న అంచనాని వాతావరణ శాఖ వేస్తోంది. సో ప్రస్తుతానికి మీ ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది, మీ ప్రాంతాల వాతావరణం ఎలా ఉంది ఒకసారి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మరి ముఖ్యంగా వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో తగు జాగ్రత్తలు తీసుకోండి. మరి ముఖ్యంగా హైదరాబాద్ లాంటి ప్రాంతాల్లో వర్షాలు కురిస్తే రోడ్లన్నీ కూడా జలమయం అవుతాయి కాబట్టి ఆచితూచి అడుగు వేయండి, జాగ్రత్తగా వాహనాలు నడుపుతూ ఉండండి. అటువంటి అలర్ట్స్ తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది.